టెంపుల్. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి శివరాత్రి వీడియోతో అయితే వచ్చాను. శివరాత్రి అయిపోయి కూడా చాలా రోజులైంది కదా, కానీ నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం కుదరలేదు. సో ఇప్పుడైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అంతకన్నా ముందైతే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మా ఆయన నేనైతే ఉపవాసం ఉన్నాము, ఇంకా జాగారం కూడా చేశాము. మా కృతిక్ కూడా జాగారం చేశాడు. ఇంకా మా కృతిక్కి శివరాత్రి రోజైతే ఒక స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఇచ్చాము. అదేంటి అనేది మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏ పండగైనా వస్తుందంటే చాలు మనకి ముందుగా గుర్తొచ్చేది మన ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం. ఆడవాళ్ళకి పండగలంటే ఒక పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు కదా, ఎందుకంటే మనము ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే పండగకి ముందు రోజే ఇల్లంతా డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను. ప్రతి సంవత్సరం మేము శివరాత్రికి అయితే శివుడి గుడిలో అభిషేకం చేయిస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా అభిషేకానికి అయితే వెళ్తున్నాం. సో నేనైతే ఉదయాన్నే 4 గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి మా పిల్లల్ని కూడా రెడీ చేశాను. తర్వాత దేవుడికి అయితే పూజ అయితే చేశాను. పూజ చేసిన తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరాం. అప్పటికే టైం అయితే 5:45 అయింది బయలుదేరేసరికి. టెంపుల్ హ్యాపీ శివరాత్రి అని చెప్పి టెంపుల్కి అయితే మేము ఉదయాన్నే 5 గంటలకు వెళ్దాం అనుకున్నాం, కానీ అస్సలు కుదరలేదు. ఇంట్లో చాలా పనులు ఉండేసరికి ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి స్నానాలు చేయించి ఇంట్లో పనులన్నీ అయిపోయేసరికి నాకైతే 5:45 అక్కడే అయిపోయింది. ఇంకా అభిషేకం చూడనేమో అనుకున్నాను, కానీ లక్ ఏంటంటే అక్కడ గుడిలో కూడా లేట్ అయిందంట అభిషేకం స్టార్ట్ చేయడానికి. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మిస్ అవుతానేమో అనుకున్నాను, కానీ అప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి మొత్తం హ్యాపీగా అభిషేకం అయితే చూశాను. దేనికైనా అదృష్టం ఉండాలంటారు కదా, అది నిజమేనండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అందుకే నేను అభిషేకం అయితే చూడగలిగాను. రెగ్యులర్గా మేము ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటాం. ఇప్పుడైతే దేవుణ్ణి అలంకరణ చేస్తున్నారు, అందుకోసమని డోర్ అయితే క్లోజ్ చేశారు. పాపం మా కృతాంష్కి అయితే 4 o'clock లేపి స్నానం చేపిస్తే అస్సలు ఏడవకుండా మంచిగా రెడీ అయిపోయాడు. ఇప్పుడైతే హారతి స్టార్ట్ అయిపోయింది.
శివుడికి అభిషేకం అలాగే పూజ అంతా అయ్యేసరికి మార్నింగ్ 8:30 అయితే అయింది. ఇక్కడ బ్యాగులు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఎవరైతే అభిషేకం చేయించారో వాళ్ళకి ఇచ్చారు. ఆ దాంట్లో ఒక కొబ్బరికాయ, ఫ్రూట్స్, అలాగే దేవుడికి రాసిన విభూతి, అలాగే ప్రసాదం కూడా ఇచ్చారు. మాకు కూడా ఇచ్చారనమాట. అది తీసుకొని అయితే ఇంటికైతే బయలుదేరాము. మార్నింగ్ వెళ్ళినప్పుడు అయితే అసలు ఎక్కువ ఎవ్వరు లేరు టెంపుల్ దగ్గర. ఇప్పుడు చూడండి 8:30 అయ్యేసరికి ఎంత పెద్ద లైన్ ఉందో. ఇంకా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలా లైన్లో నుంచోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. అసలు వాటర్ కూడా తాగం కాబట్టి దాహం కూడా వేస్తుంది. పాపం అంతమంది లైన్లో నుంచున్నారు. వాళ్ళందరికీ ఎప్పుడు దర్శనం అవుతుందో. ఇక్కడ కనిపిస్తున్న ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మా కృతిక్ వాళ్ళ కోసం అయితే తీసుకున్నాను. వాళ్ళు అక్కడే తినండి అంటే ఇంటికి వెళ్ళాక తింటాను అంటే సరే అని నేనైతే ఇంటికైతే తీసుకెళ్తున్నాను. ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 9 అయితే అయింది. మా పిల్లలు పాపం పొద్దున టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత నేను మా చిన్నోడిని ఏం టిఫిన్ కావాలి అంటే ఫస్ట్ చెప్పేది బ్రోక్లీ పాస్తా అని చెప్తాడు. సో వాళ్ళిద్దరు ఇష్టంగా తింటారని బ్రోక్లీ పాస్తా అయితే రెడీ చేశాను. మా చిన్నోడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు ఎప్పుడు ఈ టిఫిన్ చేసినా. మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను మష్రూమ్ గ్రేవీ అయితే రెడీ చేస్తున్నాను. మా కృతికి ఈ మష్రూమ్ గ్రేవీ అంటే కూడా చాలా ఇష్టం. అందుకోసమని ఈ కర్రీ అయితే చేశాను. ఇంకా నైట్ కూడా వండే పని లేకుండా ఇప్పుడే కొంచెం కర్రీ అయితే ఎక్కువ చేసి పెట్టేశాను. మష్రూమ్ గ్రేవీ కూడా టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ చపాతీలోకి, అన్నంలోకి, అలాగే బగారా రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మష్రూమ్స్ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి కాబట్టి ఎక్కువ టైం కూడా మనకి అవసరం లేదనమాట. చాలా ఫాస్ట్గా వండేయచ్చు. అది కూడా టేస్టీగా ఉండే కర్రీ. ఈ కర్రీ చేయడం ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. నేను చూపించినట్టు కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈవినింగ్ అయితే మళ్ళీ నేను ఇల్లంతా క్లీన్ చేసి దేవుడికైతే పూజ చేస్తున్నాను. మార్నింగ్ అయితే నాకు పూజ చేయడానికి అంత టైం లేకుండే. ఇంకా తొందరగా దేవుడికి దీపం ఒకటి వెలిగించి హడావిడిగా గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా గుడి నుంచి వచ్చేటప్పుడు అయితే దేవుడికి పువ్వులు, పండ్లు అన్నీ తీసుకొచ్చి ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేశాము. కదా ఫ్రెండ్షిప్ చెప్పు, డోంట్ టచ్ చెప్పు, డోంట్ టచ్, డోంట్ టచ్, డోంట్ టచ్ అను, డోంట్ టచ్ గట్టిగా చెప్పు, డోంట్ టచ్. yes, fire is dangerous, fire is dangerous. అవును, ఇంకా చూడు గంటి గంటి ఇంకోటి. దేవుడికి పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కానీ గంట మాత్రం మా చిన్నోడే కొట్టాలి. నేను మర్చిపోయి మా కృతికి ఇచ్చాను అనుకోండి, ఇంకా మొహమంతా మార్చుకొని సైలెంట్గా కూర్చుంటాడు. అందుకే గంట మాత్రం మా కృతికి కూడా వాళ్ళ తమ్ముడికే ఇస్తాడు. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఉపవాసం ఉంటాం కదా, మధ్యాహ్నం అయ్యేసరికి నాకైతే కొంచెం దాహం అయితే అయ్యేది, కానీ ఈసారి మాత్రం అసలు దాహం కూడా కాలేదు. చాలా యాక్టివ్గా అనిపించింది ఆ రోజంతా. ఆ శివుడి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలని, అలాగే అందరూ హ్యాపీగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివుణ్ణి నేను కోరుకుంటున్నాను. ఇట్లా పెట్టాలి. ఓకే, గుడ్. అన్నలా పెట్టు, నువ్వు అన్నకి పెడతా. అన్నలా పెట్టు, తొందరగా. అరే 3 times.
పూజ అంతా అయిపోయిన తర్వాత నేను దేవుడి ప్రసాదం తీసుకొని తర్వాత ఫస్ట్ అయితే ఖర్జూర్తో అయితే నా ఉపవాసాన్ని అయితే వదులుతున్నాను. మార్నింగ్ నుంచి వాటర్ తాగకుండా ఇప్పుడు ఒకేసారి వాటర్ తాగుతుంటే చాలా హాయిగా అనిపించింది. ఈ ప్రసాదం అయితే దేవుడి గుడిలో అభిషేకం చేయించాం కదా, అక్కడైతే ఇచ్చారు. తర్వాత ఈ ప్రసాదం అయితే తీసుకున్నాను. ప్రతి సంవత్సరం మేము జాగారం అయితే ఇలా చేస్తామన్నమాట. ఏదో గేమ్స్ ఆడకుండా ఆ శివుణ్ణి తలుచుకుంటూ ఇలా జపం అయితే చేశాము. ఆ రోజు మాత్రం నేను 1008 టైమ్స్ అయితే ఇలా ఓం నమ శివాయ అని చేసుకున్నాం అనమాట. ఇంకా నేను చేస్తానంటే మా కృతిక్ కూడా అమ్మ నేను కూడా చేస్తానని మా కృతిక్ కూడా చేశాడు. చాలాసేపు అలా చేసిన తర్వాత ఇంకా మా కృతిక్ అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తున్నాం. అదేంటంటే ఎప్పటి నుంచో మా కృతిక్ అయితే చెస్ బోర్డ్ కావాలని అడిగాడు. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే ఓపెన్ చేసాం దాన్ని. చాలా బాగుంది చెస్ బోర్డ్ అయితే. దీన్ని అమెజాన్లో తీసుకున్నాం. మా కృతిక్కి చెస్ ఆడడం అంటే కూడా చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా టీవీలో చెస్ చూస్తూ ఉంటాడు. ఇంకా టీవీలో చూసి చెస్ అయితే నేర్చుకున్నాడు. ఇంకా ఇప్పుడైతే చాలా బాగా ఆడుతున్నాడు. అందుకోసమని వాళ్ళ డాడీ ఎప్పటికీ పాడవ్వకుండా ఉండాలని ఈ చెస్ బోర్డ్ అయితే తీసుకున్నారు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. మా కృతిక్కే కాకుండా వాళ్ళ తమ్ముడికి కూడా చాలా ఇయర్స్ ఆడుకునేటట్టు ఉండేలాగా ఈ చెస్ బోర్డ్ అయితే వాళ్ళ డాడీ తీసుకున్నారు. మా కృతిక్ అయితే ఫుల్ హ్యాపీ అయ్యాడనమాట. మేము ఏదైనా అడగగానే వెంటనే ఇప్పియమన్నమాట. దాని గురించి కొంచెం తెలుసుకున్న తర్వాతే ఏదైనా ఇప్పిస్తాము. పిల్లలు అడుగుతూనే ఉంటారు కానీ వెంటనే ఇప్పించామనుకోండి దాని వాల్యూ కూడా తెలియదు కదా. సో అందుకోసమని మేము ఫస్ట్ అయితే నువ్వు చెస్ నేర్చుకో, తర్వాత నీకు బోర్డు ఇప్పిస్తామని చెప్పాము. ఫైనల్గా బాగా నేర్చుకున్నాడు. అందుకోసమని మేము చెస్ బోర్డ్ అయితే ఇప్పించాము. నైట్ 3 వరకు మా కృతిక్ కూడా జాగారం చేసి ఇంకా తర్వాత నిద్ర వచ్చేసరికి పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దేవుడికి ప్రసాదం అయితే నేను అన్నం, పప్పు, వంకాయ అలాగే భక్షాలు కూడా చేసాము. ఇంకా దేవుడికి ప్రసాదం పెట్టి మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఉపవాసం అయితే వదిలేసాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.